హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ చూసుకున్నట్టయితే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ మంచి ప్రాపర్టీస్ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ముందు ఒకసారి ఫేజింగ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫేజింగ్ వచ్చేసి 20, డెప్త్ వచ్చేసి 45, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి కన్స్ట్రక్షన్ చూడాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ హౌస్ అండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. జస్ట్ మనకి ఒక నిమిషంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి బస్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి 2 హౌసెస్ అనే కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి బెస్ట్ క్వాలిటీ హౌస్ అండి. ఇది కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది వాడలేదు. కంప్లీట్ శాండ్తో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 2 హౌసెస్లో నుంచి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక హౌస్ లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి 20-45 డైమెన్షన్ అని చెప్పుకున్నాం కదండి. 100 గజాలలో 20 ఫేజింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూడా చూసుకుందాము. ముందుగా వస్తారు ఫ్రెండ్స్ మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక చిన్న సెడాన్ కార్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునే వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈశాన్యంలో బోర్ అండ్ సంప్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పిల్లర్ కొను ప్రహారీ గోడకి మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. టైల్స్ కూడా ఫిట్ చేశారు, చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాము. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 100 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా మనకి ఇంటి చుట్టూ కూడా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా అయితే ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక తూర్పు ఆగ్నేయంలో చూసుకుంటే మనకి ఇవి స్టెప్స్, అలాగే స్టీల్ వీలింగ్ కూడా రావడం జరిగింది. ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 1.5 ఫీట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా 20 ఫీట్ రోడ్ అని. 20 ఫీట్ రోడ్ అయినా కూడా ఫ్రెండ్స్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బస్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. 1 నుంచి 1.5 నిమిషంలోనే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. హైవే నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది. సాగర్ హైవే నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. 2 హైవేలకు కూడా మనకి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి స్కూల్స్ కానీ కూడా మనకి చాలా దగ్గర ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి చాలా దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందాము. ఈ మెయిన్ డోర్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మనం ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకుందాము. మంచి డిజైన్ తోట బుద్ధుడి విగ్రహంతో ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ కూడా చూసుకుందాము. కంప్లీట్ ఇండియన్ టెక్తో డిజైన్ చేయడం జరిగిందండి. కార్వింగ్ వర్క్ కానీ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు. పాలిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై అండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. మీరు జస్ట్ వచ్చేసేసి ఫ్రెండ్స్ రేటు మాట్లాడుకొని 55 lakhs అండి. ఈ ఇంటి ఒక ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 55 lakhs చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ అన్నది కూడా చేయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఈ ప్రాపర్టీ మీద ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మీకు 70% అయితే లోన్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. మీరు ఎనీ బ్యాంక్ కూడా వెళ్ళొచ్చు. మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వస్తున్నామండి. మన ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దండి. ఈ మధ్యనే మనకి పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. డిజైన్స్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. టోటల్ కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయితే కాలేదు ఈ బిల్డర్ వచ్చేసి. మీరు కనుక ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకుంటే డిస్ప్లేలో నా నంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయగలుగుతాను. విజయవాడ హైవే నుంచి ఫ్రెండ్స్ కేవలం 4 కిలోమీటర్స్, సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి రన్నింగ్ రోడ్ ఫ్రెండ్స్ జస్ట్ మనకి 1.5 minute. మళ్ళీ కూడా చెప్తున్నాను అనుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ ఈ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, జల్దీ కూడా సేల్ అయిపోతాయి. ఎందుకంటే అంత మంచిగా ఉంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి లో బడ్జెట్లో ఈ ప్రాపర్టీస్ రోడ్ ఫేజింగ్కి మనకి దగ్గర ఉండడం, ప్లస్ ఏంటంటే ఈస్ట్ ఫేజింగ్ ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఈస్ట్ ఫేజింగ్లలో కూడా రోడ్కి దగ్గరలో ఈ ప్రైజెస్లో అయితే ఫ్రెండ్స్ ఈ సరౌండింగ్లో కూడా ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారు త్వరపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి టీవీ యూనిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో మనకి స్లైడర్ డోర్స్ అనేది రావడం జరిగిందండి. ఇవి యూపీవీసీ విండోస్, అలాగే మనకి మెష్ కూడా వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక డోర్ ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా మనకి ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందని చెప్పుకున్నా కదండి. ఇది వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది మనకి 20 డైమెన్షన్ అని చెప్పుకున్నాం కదా, మీరు చూసుకోవచ్చు అండి. ఈ 20 డైమెన్షన్లో కూడా మనకి హాల్తో పాటు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి. మనకి ఒక 4 సీటర్ లేదా 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వేసుకున్నది వీలు ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి క్రాకరీ యూనిట్,
అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ వైపు కూడా ఒక విండో అనేది రావడం జరిగిందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ స్లైడర్ విండోస్ ఇవి. అలా ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అది కూడా త్వరలోనే ఫిట్ చేయడం జరుగుతుంది. కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓపెన్ కిచెన్ తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఈ కిచెన్లో ఫ్రెండ్స్ సపరేట్గా కూడా మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చండి. ఈ పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మనకు ఒక విండో. కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా ఒకరిద్దరు అయితే ఫ్రెండ్స్ ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే వీలు ఉంది. కిచెన్ వచ్చేసి ఇది మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అండి, ఎందుకంటే ఇది మనకి డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మనకి హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. ఫినిషింగ్ వర్క్ కూడా ఎంత బాగా నీట్గా రావడం జరిగిందండి. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఇది జస్టిఫై చేయదు, కలర్స్ కానీ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు చూసేందుకు జస్టిఫై అయితే చేయదు. పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయండి, ఈ హౌస్ వచ్చేసి చూడండి, చూసినాకనే మీరు మాట్లాడవచ్చు. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో కూడా వచ్చింది. తూర్పు నైరుతిలో ఫ్రెండ్స్ మనకి బీరో పాయింట్, సెల్ఫ్స్ అండ్ సజ్జా. కలర్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. హౌస్ మొత్తం కూడా మంచి కలర్స్ అనేది వాడడం జరిగింది. టోటల్ కూడా మనకి ఏషియన్ పెయింట్స్ అండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ప్రతి రూమ్ లో కూడా ఒక వాల్ అనేది హైలైట్ చేయడం జరిగింది కదండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వాల్ అండి. ఒకసారి డిజైన్ కూడా చూడవచ్చు. పిస్తా గ్రీన్ లో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్స్ కూడా చాలా కాంబినేషన్ అనేది మంచిగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి షవర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫిట్టింగ్ అయిపోయిందండి. వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది, మంచి విశాలంగా ఉందండి. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీరే. ఇది 20 ఫేజింగ్ అయినప్పుడు కూడా మనకి ప్లానింగ్ ఎంత బాగా సెట్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది 100 స్క్వేర్ యార్డ్సే 150 గజాలకే 22.5 ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది 20 అయినప్పుడు కూడా మనం చూసుకోవచ్చు బెడ్రూమ్ వెనక బెడ్రూమ్ రాలేదు, సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. పైన కూడా మనకి గీజర్ పాయింట్ కూడా ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్స్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్. ఉత్తర వాయువ్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక విండో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. రెండు కూడా ఫ్రెండ్స్ మనకి సేమ్ ఉంటాయి, ప్రైజెస్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ సైడ్ బై సైడ్ హౌసెస్ ఈ రెండు కూడా మనకి చౌకోట్లు ఇవన్నీ కూడా వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనకి టేక్ వాడడం జరిగింది. ఈ డోర్స్ మాత్రం ఫ్రెండ్స్ మనకి ఫ్లష్ డోర్స్ వాడడం జరిగింది. బాత్రూమ్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ప్రైస్ కూడా నేను మీకు మళ్ళీ కూడా మెన్షన్ చేస్తున్నానండి. కేవలం 55 lakhs అండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి, వర్షం నీళ్ళు కిందకి రాకుండా ఉండేందుకు. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్యాంక్ కూడా ఫిట్ చేశారు. మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి హెడ్ రూమ్ వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మనకి నైరుతిలో మనకి పిల్లర్ అనేది కూడా హైట్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ జరిగినా కూడా బిల్డింగ్ పైన కూడా మనకి వాషింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఒక వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయని. ఈ 2 హౌసెస్ అండి, రెండు కూడా సేమ్ ఉంటాయి, సేమ్ బిల్డర్స్, సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఒకసారి మనం రోడ్ కూడా చూసుకుందాం. ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుందండి రోడ్ వచ్చేసి, చూసుకోవచ్చండి. అది వచ్చేసి రన్నింగ్ రోడ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక వెహికల్స్ అనేది కూడా పోయేదంతా కూడా రన్నింగ్ రోడ్. మనం జస్ట్ మనకి ఇంటి నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కేవలం 1 నిమిషంలో మనకి మెయిన్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు అండి, బస్ రోడ్ అది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. వచ్చే ముందు ఒక 1 అవర్ ముందు కాల్ చేయండి, నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ అనేది కూడా చేపిస్తాను. జస్ట్ ఫ్రెండ్స్ మీరు ఒక 30% కట్టుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అన్నది కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి, హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసిన వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత వారు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కూడా మాకు ప్రోత్సాహం వస్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.